గుండె జబ్బు అంటే మనందరికీ గుబులే. ఇక బైపాస్ సర్జరీ కూడా తప్పనిసరి అంటే మనసంతా చేదుగా అయిపోతుంది. బైపాస్ లేకుండా గుండె జబ్బు నయమయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటాం. నిజానికి గుండె జబ్బు అన్నంత మాత్రాన వెంటనే బైపాస్ అవసరం పడకపోవచ్చు. రక్తనాళాల్లో బ్లాకులు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు చాలా వరకు మందులు, జీవనశైలి జాగ్రత్తలతోటే గుండె జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు. గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు బైపాస్ సర్జరీని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పని మొదలుపెట్టి చివరి శ్వాస వరకు లబ్ డబ్ అని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తం ద్వారా ప్రాణవాయువును, శక్తిని సరఫరా చేసే అతి కీలకమైన అవయవం. ఇంతటి కీలక పనుల్ని నిర్వహించే మన గుండెది అత్యంత అనిశ్చిత పరిస్థితి. ఎప్పుడు ఏ విధంగా గుండెపై పిడుగులు పడతాయో చెప్పటం కష్టమే. ప్రపంచంలో గుండె జబ్బుల కేసులు భారతీయుల్లోనే ఎక్కువ. నిజానికి గుండెకు వచ్చి పడే చిక్కులన్నీ రక్తనాళాల్లో ఏర్పడే బ్లాకుల వల్లే. ఈ రకమైన పరిస్థితిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని, వాడుకలో గుండె జబ్బు అని పిలుస్తారు. రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తటానికి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగటంతో పాటు గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు, తగ్గిపోయిన శారీరక శ్రమ, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు, బద్ధకపు జీవనశైలి ఇవన్నీ కారణాలే అంటారు డాక్టర్లు. ఇప్పుడు మనం తరచూ వినేది ఏంటంటే, చాలామంది వార్తల్లో విన్న, సోషల్ మీడియాలో ఉన్న అందరూ గుండె జబ్బులకి ఎక్కువ అవుతున్నాయి, అందరూ చాలామంది హార్ట్ అటాక్లో చనిపోతున్నారు. అసలు గుండె జబ్బులు ఎందుకు ఎక్కువైనాయి? ఇండియాలో 25-30% అర్బన్ ఏరియాలో, 15-20% రూరల్ ఏరియాస్లో హార్ట్ డిసీజ్ అనేది ప్రివిలెన్స్ బాగా పెరిగిపోయింది. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఇప్పుడున్న జీవనశైలి వల్ల. అందులో ముఖ్యమైన కారణాలు, చాలామంది పేషెంట్స్కి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, స్మోకింగ్ హ్యాబిట్ ఉండటం, ఒబెసిటీ అంటే ఊబకాయము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. మిగతా హార్ట్ డిసీజ్ మిగతా కారణాలు ఏంటి అంటే, వాల్వర్ హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్ కవటాలు ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానీ, కవటాలు లీక్ అవ్వటం వల్ల కానీ, లేకపోతే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా హార్ట్ డిసీజెస్కి ముఖ్యమైన కారణాలు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు అడ్డంకులతో పూర్తిగా పూడుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. ఇలాంటప్పుడు కొద్దిపాటి పనిచేసినా, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా, చివరికి విశ్రాంతి సమయాల్లోనూ గుండెలో నొప్పి, ఆయాసం వచ్చేస్తుంటాయి. మందులు వాడుతున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేసి గుండెకు రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే ఎవరికి స్టెంట్ వేయాలి, ఎవరికి బైపాస్ అవసరం అన్నది రక్తనాళాల్లో బ్లాకుల తీవ్రత, అవి ఏర్పడిన చోటుపై ఆధారపడి ఉంటుంది. బ్లాకు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు స్టెంట్ వేస్తుంటారు. వయసు ఎక్కువగా ఉండి గంటల తరబడి ఎనస్థీషియాను తట్టుకోలేని వారికి తప్పనిసరిగా బైపాస్ చేస్తుంటారు. అయితే ఎవరికి స్టెంట్, ఎవరికి బైపాస్ అన్నది రోగి శారీరక స్థితి, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. గుండె జబ్బుకి బైపాస్ ఎప్పుడు అవసరం అంటే, మనకి గుండెకి కుడివైపు ఒక రక్తనరం, ఎడమవైపు 2 రక్తనరాలనే ఉంటాయండి. అందులో బైపాస్ ఎప్పుడు అవసరం అంటే, సివియర్ క్రిటికల్ ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే అన్ని రక్తనాళాల్లో క్రిటికల్ బ్లాక్స్ అంటే 80-90% పైన బ్లాక్స్ 3 రక్తనరాల్లో ఉండటం. ఇంకోటి లెఫ్ట్ మెయిన్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. లెఫ్ట్ మెయిన్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్లో తీవ్రమైన బ్లాక్స్ ఉండటం వల్ల ఉన్నప్పుడు ఈ 2 కారణాలు, సివియర్ క్రిటికల్ ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఆర్ సివియర్ లెఫ్ట్ మెయిన్ డిసీజ్, ఈ 2 సిచ్యువేషన్స్ అప్పుడు మనం బైపాస్కి వెళ్తాం. బైపాస్కి వెళ్లకుండా గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చు అంటే, అవును, మీ చేతిలోనే ఉంది. అది ఎలా అంటే, ఇందాక మీకు చెప్పాను కదా, గుండె జబ్బులకి మెయిన్ కారణాలు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి, బీపీ ఉన్న పేషెంట్స్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఉప్పు తగ్గించి తినాలి, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవాలి. ఇంకోటి ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఊబకాయము, అసలు యాక్టివిటీ లేని వాళ్ళలో వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, ఇవన్నీ చేస్తే బైపాస్కి వెళ్లకుండా మనం నివారించవచ్చు.
మన భారతీయుల గుండె మొదటి నుండి కూడా అత్యంత అభద్రతకు చిరునామా అని వైద్య సర్వేలు చెబుతున్నాయి. మనలో చాలామందికి ఉన్న నమ్మకం ఏమిటంటే గుండె జబ్బులు వచ్చే వరకు వాటిని పసిగట్టడం కష్టమని అనుకుంటారు. నిజానికి అది ఒట్టి నమ్మకం మాత్రమేనంటారు డాక్టర్లు. ఈ చిక్కులను నివారించుకునేందుకు తరచూ రక్త పరీక్షను, శరీరంలో కొవ్వుల శాతాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలను చేయించుకుంటూ ఉండటం గుండె భవిష్యత్ ఆరోగ్యం దృష్ట్యా ఆవశ్యకమని చెబుతారు నిపుణులు. అలాగే ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు నిత్యం ఆస్పిరిన్ను నిర్ణీత మోతాదులో తీసుకోవటం మేలు. మన బాడీలో టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. సో మనం కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి మనం టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి తగ్గించుకోవాలి, హెచ్డిఎల్ అనేది పెంచుకోవాలి. వీటికి ఎలా తగ్గించుకోవచ్చు అంటే 2 రకాల మార్గాలు. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది డ్రగ్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా అంటే ఫస్ట్లోది మనకు వచ్చేది డైట్లో మనము సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే రెడ్ మీట్, బీఫ్, మటన్ ఇవి తినకూడదు. ఇంకోటి హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, ఫ్యాట్ ఎక్కువ ఉండే డైరీ ప్రొడక్ట్స్ తగ్గించుకోవాలి. తర్వాత ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని తగ్గించుకోవాలి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ఆయిల్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్ అంటారు కదా, ఇవి బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించి తినాలి. ఇంకోటి రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అండ్ షుగర్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అనేది మన కొలెస్ట్రాల్ని చాలా పెంచుతాయి. సో ఇవి తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకోవటం వల్ల మనకి టోటల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఎల్డిఎల్ కూడా తగ్గుతుంది. తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ మన ఆహారంలో ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇంకొకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఇవి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి గుడ్ ఫ్యాట్స్ అంటే ఆలివ్ ఆయిల్, అవకాడోస్ ఇవి గుడ్ ఫ్యాట్స్ అంటారు. ఇవి తీసుకోవటం వల్ల కూడా మనకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి తగ్గుతాయి. సో ఇవి కూడా మన డైట్లో ఎక్కువ ఉంచుకోవాలి. నెక్స్ట్ డైట్ అయిపోయాక ముఖ్యమైనది ఎక్సర్సైజ్. మనం కంపల్సరీ పర్ డే అట్లీస్ట్ 30 to 45 minutes రెగ్యులర్ ఆర్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ, జాగింగ్, స్కిప్పింగ్ ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసుకోవాలి. మన వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకోటి ఆల్కహాల్ అలవాటు ఉండే వాళ్ళల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ట్రైగ్లిజరైడ్స్ అదుపులో పెట్టుకోవటానికి ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఆల్కహాల్ అనేది మానేయటం కానీ, ఇఫ్ నాట్ అట్లీస్ట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయిపోయాక నెక్స్ట్ది మనకి డ్రగ్స్లో మనకి స్టాటిన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డ్రగ్స్ స్టార్ట్ చేసాం మనం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని. సో ఇనీషియల్గా ఫస్ట్ 3 months ఒకసారి డయాగ్నోస్ అయ్యాక మనం ఒక లైఫ్ స్టైల్ కానీ, డ్రగ్స్ కానీ మనం స్టార్ట్ చేశాక ఫస్ట్ 3 months తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. వన్స్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ స్టెబిలైజ్ అయ్యాక ఇయర్లీ వన్స్ అనేది మనం చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం అలవాట్లు, వ్యాయామం వరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ సమతులాహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. నడి వయసులోకి వచ్చాక తరచూ బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయి ఉంటే వారి వారసులకు కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు తప్పకుండా గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని ప్రతి ఏటా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా, గుండెపోటు భయం లేకుండా నిశ్చింతగా జీవనం గడపచ్చు.